సైబరాబాద్ పరిధిలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. సుమారు 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ విక్రయిస్తున్న 5 నైజీరియన్లను అరెస్టు చేశారు. అలాగే డ్రగ్స్ కొనుగోలు చేసిన మరో 5 ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా అరెస్టు చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో సినీ వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. సైబరాబాద్ పరిధిలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. సుమారు 2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ విక్రయిస్తున్న 5 నైజీరియన్లను అరెస్టు చేశారు. అలాగే డ్రగ్స్ కొనుగోలు చేసిన మరో 5 ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా అరెస్టు చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో సినీ వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున అంటే ఈ ఎస్ఓటీ పోలీసులు అదేవిధంగా రాజేంద్ర నగర్ పోలీసులు కలిపి కూడా ఒక జాయింట్ ఆపరేషన్ కొనసాగించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ కొకైన్ను గోవా ఇతరత్రకు సంబంధించినటువంటి రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి దిగుమతి అవుతున్నటువంటి క్రమంలో ఒక 4 నైజీరియన్లతో పాటుగాను ఒక సినీ హీరో అయినటువంటి నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడైనటువంటి అమన్ ప్రీత్ సింగ్ను కూడా అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఈ కేసు పెద్ద ఎత్తున సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే మరోమారు కూడా అంటే ఇతను రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ గత కొద్ది రోజుల క్రితమే తెర వెనుక అనే సినిమాకు సంబంధించి దాంట్లో కూడా అతను నటుడుగాను హీరోగాను నటిస్తున్నాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా మొత్తం మనం చూస్తూనే ఉన్నాం. అంటే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఏదైతే డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్ కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ సంబంధించిన మూలాలన్నింటిని కూడా ఏరిపారేయాలంటూ కూడా ఓవైపున సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మేరకు కూడా ఓవైపున నార్కోటిక్ బ్యూరో అదేవిధంగా స్పెషల్ ఆపరేషన్ టీం కూడా ఎక్కడికక్కడ కూడా దాడులు కొనసాగిస్తుంది. ప్రత్యేకమైనటువంటి మెరుపు దాడులతోటి కూడా పబ్బులు అదేవిధంగా క్లబ్లపైన, రిసార్ట్లపైన, నగర శివారు ప్రాంతాలపైన కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం కూడా జరిగింది. ఈ క్రమంలో కూడా చాలా వరకు క్రెడిబిలిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇటు సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి స్పెషల్ ఆపరేషన్ టీం, రాజేంద్ర నగర్ పోలీసులు అదేవిధంగా సైబరాబాద్ కమిషన్ సంబంధించినటువంటి పోలీసులు సంయుక్తంగా ఒక జాయింట్ ఆపరేషన్ కొనసాగించారు. అయితే గోవా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు నైజీరియన్లతోటి ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి దిగుమతి కొనసాగుతుందనే విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే 200 గ్రాముల కొకైన్ కూడా పట్టుకున్నారు. అంతేకాకుండా దీన్ని వాల్యూ చూసినట్టయితే 2 కోట్ల రూపాయల మేరకు కూడా ఉంటుందంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మాదాపూర్ డీసీపీ కూడా దీనిపైన కూడా పూర్తి సమాచారాన్ని కూడా మరికొద్ది సేపట్లో వెల్లడించనున్నారు. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు చూసినట్టయితే ఈ ముంబై, గోవా వంటి ప్రాంతాలలో ఇక్కడికి అంటే అమన్ ప్రీత్ సింగ్ ద్వారా కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ డ్రగ్స్ను వివిధ ప్రాంతాలకు వివిధ వ్యక్తులకు సప్లై అవుతున్నట్లుగా చాలా వరకు క్రెడిబిలిటీ ఇన్ఫర్మేషన్ తోటే జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ నైజీరియన్లకు అమన్ ప్రీత్కు ఉన్నటువంటి సంబంధాలు, వ్యవహారాలపైన కూడా పూర్తిగా కూపీలాగుతున్నారు. అదేవిధంగా అమన్ ప్రీత్ సింగ్ను మొత్తం విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. ఎన్నాళ్ళ నుంచి కూడా అంటే ముంబై అదేవిధంగా గోవా ఇతరత్రకు సంబంధించినటువంటి దేశాలతో కూడా ఇతనికి ఏ రకమైనటువంటి డ్రగ్ పెడ్లర్ తోటి లింక్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచి ఈ డ్రగ్స్ను సప్లై చేస్తున్నారు, అదేవిధంగా ఇతను కన్జ్యూమ్ చేస్తున్నారనే విషయాలపైన కూడా మొత్తానికి స్పష్టత రానుందని తెలుస్తూ ఉంది. ఇప్పటికి మాత్రం సీజ్ చేసినటువంటి డ్రగ్స్ 2 కోట్ల రూపాయల మేరకు ఉంటుందని తెలుస్తూ ఉంది. అయితే గత అంటే సినీ పరిశ్రమలో ఇతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, అంతేకాకుండా ప్రముఖులు, రాజకీయ నాయకులు, బడా బిజినెస్ మ్యాన్లతో ఉన్నటువంటి ఏమైనా లింకులు ఉన్నాయనే విషయాలపైననే స్పెషల్ ఆపరేషన్ టీంతో పాటుగా సైబరాబాద్ పోలీసులు అమన్ ప్రీత్ సింగ్ను పూర్తిగా కస్టడీ తీసుకొని ఆ వివరాలన్నింటినీ ఇప్పటికే సేకరించడం జరిగింది. మరికొద్ది సేపట్లో దీనిపైన ప్రెస్ మీట్లో కూడా పూర్తి సమాచారం వెల్లడించనున్నారు. శ్రవణ్.